everyone, నేను తేజస్వి మళ్ళీ వచ్చేసా. అందరికీ నమస్కారం, ఆదాబ్. వెల్కమ్ టు కాకమ్మ కథలు సీజన్ 2. లవ్ పార్ట్నర్ ట్రూలీ మ్యాడ్లీ, ఫ్యాషన్ పార్ట్నర్ రిలయన్స్ ట్రెండ్స్, కాన్ఫిడెన్స్ స్మైల్ పార్ట్నర్ గ్లోబ్ డెంటల్ అండ్ స్పెషల్ పార్ట్నర్ వి గార్డ్. ఈ రోజు మన కాకమ్మని చుట్టాలని పిలవమంటే ఎప్పుడు మీ వాళ్ళైనా మా వాళ్ళని కూడా పిలుచుకుంటానని వాళ్ళని ఎవరినో పిలిచింది. ఒక అమ్మాయి ఏమో ఈ కంట్రీలో తప్ప వేరే కంట్రీలో తిరుగుతుంటది, ఇంకొకటికి కామెడీ తప్ప వేరే కంట్రీ ఏంటో తెలీదు. అసలు ఈ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అందరికి ఒక ఫీస్ట్ ఈ రోజు. కామెడీలో ఆయనకి సాటి లేదు మరి. అండ్ ఆడియన్స్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. లెట్స్ వెల్కమ్ హరి. నువ్వు నా గురించి ప్రాస్ చెప్పావు, నేను నీ గురించి చెప్పనా? వద్దు, చెప్తా. యాజ్ అ రైటర్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. కిరీటం పెట్టుకుంటాడు రాజు, ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది క్రేజు, ఆవిడే మన తేజు. రాసావు. ఎంత కాకం కథలు అయితే మాత్రం కాకి మ్యాచింగ్ వేసుకొస్తావా నువ్వు? కలంగారు ఏమన్నారు? కనమన్నారు కథలు. వీడిని ఆపాలంటే ఇంకొక అమ్మాయి రావాల్సిందే. తను ఎవరో కాదు, లెట్స్ వెల్కమ్ అశు రెడ్డి. కార్ పార్క్ చేసిరా. కార్ పార్క్? అశు నేను? అయ్యయ్యో, ఎల్స్పెన్ టీ షర్ట్ వేసుకుంటే డ్రైవర్ అనుకున్నాను. అశు ఇదంతా కాదు, నువ్వు చిన్నప్పటి నుంచి రాజుని పెంచుకున్నావు, వీడిని ఎందుకు పెంచుకున్నావు? అంటే పెంచుకోకపోతే ఉంచుకోమంటారేమో అని. బేసిక్ గా నేను చాలా అందంగా ఉంటానని చెప్పి నన్ను చూసి అశు మాట్లాడడం స్టార్ట్ చేసింది. నీకేంటి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తున్నారా ఇవన్నీ చెప్పమని? మరి లేకపోతే ఫస్ట్ డ్రైవరు ఓవర్ యాక్షన్ తర్వాత కొట్టుకుందరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు ఈ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్ మీకు ఇంకో విషయం చెప్పాలి. అశు నేను స్క్రీన్ మీద కనబడి 4 years అవుతుంది. 4 years తర్వాత మళ్ళీ మేము కలిసి కనబడడం కాకమ్మ కథల్లోనే. పెద్ద జోడి వీళ్ళిద్దరు స్క్రీన్ మీద కనపడితే బయట హరి అశు అంటే ఏంటో చెప్పు. ఏంటి? ఏమండి ఆర్సీబీ టైటిల్ కొట్టింది అనేది ఎంత వైరల్ అవుతుందో, హరి అశు ఇంటర్వ్యూకి వచ్చారు 4 సంవత్సరాల తర్వాత అని కూడా అంతే వైరల్ అవుతుంది. చూడండి, అవుతుందంటావా? కాలం కూడా చాలా కామ్ గా ఎదురు చూస్తుంది కొంతమందిని కలపాలని. నేచర్ కూడా చాలా ఓపిక ఎదురు చూస్తుంది వాళ్ళని కలిసే సందర్భాన్ని సృష్టించాలని. ఎందుకో తెలుసా? మౌనం చాటున ఆగిపోయిన మాటలు వినడానికి, హృదయం చాటున ఆగిపోయిన ప్రేమను చూడడానికి. బహుశా మీ కాకమ్మ తెలుసుకుని మీతో కబురు పంపిందేమో. హలో, ఈ రోజు మమ్మల్ని ఇక్కడ రప్పించిందేమో. రాంగ్ నెంబర్ భయ్యా. నీకు ఇంకేమైనా ఉన్నాయా చెప్తావా? చెప్పు. లేదు, నార్మల్ గా మాట్లాడచ్చా మనం, లేదా ఇంకొన్ని డైలాగ్స్? అన్ని ఇలాగే ఉంటాయా? Ashu, yeah, how are you? I am fine. How is your mood? It always swings. Swinging anta parle. Life baunda, nu baunda. Chala samvatsaralu ayindi ninnu kalisi. How are you doing? Is life good to you? All good. Super good. Yeah, చాలా బాగుంది. ఇండియాలో తప్ప వేరే కంట్రీస్ అన్నిట్లో ఉంటది. ఎవరో చెప్పుకోండి. అశు రెడ్డి. అశు ఆకాశం చందమామ లాంటిది. ఇండియాలో చూసినా అలాగే కనబడుద్ది, ఆస్ట్రేలియాలో చూసినా కనబడుద్ది, యూకేలో చూసినా కనబడుద్ది, ప్రపంచంలో ఎక్కడ చూసినా కనబడుద్ది. ఈ షోలో అసలు చాలా ఎక్సైటింగ్ గా వచ్చాను. చాలా బాగుంటుంది. చాలా రోజులు నేను తెలిసి ఎక్సైటింగ్ వచ్చి ఉంటుంది. దాన్నే ఉంది. కాదు ఇవన్నీ ఉన్నాయని తెలిసి ఉంటే నేను ఇంకొకరు అసలు డేటే లేదని చెప్పేస్తాను. సరే, నార్మల్ గా నువ్వు రైటింగ్ స్పేస్ లో కాకుండా జనరల్ గా నార్మల్ గా మాట్లాడతావా? మాట్లాడతావా? మరి నాకు ఐ జస్ట్ వాంట్ టు నో, నీకు అశు మీద ఫీలింగ్స్ ఏంటి? అశు మీద ఫీలింగ్స్ ఇప్పుడు అన్ని కెమెరా ముందు చెప్పొచ్చు అన్నీ వేస్తారా? నా షోలో అన్ని చెప్పచ్చు. సో చాలా మంది తెలుసు అది ఎక్కడ మొదలైందో. ఎక్కడ? ఇక్కడ. సో బేసిక్ గా నిజంగా నేను ఉందా ఏమన్నా నిజంగా? చూపి. నిజంగా ఎప్పుడు కదా అక్కడ ఉంటుంది. చాలా మంది అది ఫేక్ అనుకున్నారు, అది అనుకున్నారు. చూపి. ప్రేమ దేశం యువరాణి భూతప్రాయం చూపిస్తా. నేను జయమాలిని జ్యోతిలక్ష్మి డాన్సులు కూడా ఇంత చూపిస్తానని ఎత్తకుండా చూపించకుండా చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. మనం నెక్స్ట్ మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం.
హరి హరి Don't Anyway, worry. మన ఫస్ట్ రౌండ్ పేరు మినిమం డిగ్రీ ఉండాలి. లెట్స్ గో. ఫస్ట్ నాకా ఆమె కథ కూడా నేనే చెప్పేలా ఆమె కథ ఆవిడ చెప్తుందా నువ్వు నోరు మూస్తే నేను మాట్లాడతాను కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ ఆశు రెడ్డి ఫర్ జనరల్ గా నన్ను మూయమంటారు ఈ షోలో. ఈ రోజు నాకన్నా ఎక్కువ ఒకడు ఈ ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకంటే చిన్నప్పుడు నన్ను కూడా అందరూ కాకేదవా అనేవాళ్ళు. ఆ, సీరియస్లీ అందుకే ఈ షోకి బాగా కనెక్ట్ అయ్యావు నువ్వు. మీరిద్దరు ఈ గేమ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో స్టార్ట్ చేయాలో నాకు తెలీదు. షోకి వచ్చిన వాళ్ళందరితో కా అని అర్పిస్తాను. మీతో అలా కాకుండా పాటలు పాడుద్దాం అనుకుంటున్నాను. ఇందాక నుంచి మాటలు మాట్లాడుతున్నాను నాకు తెలిసిన. సో కా తోటి స్టార్ట్ అయ్యే పాటలన్నీ యూ హ్యావ్ టు సింగ్. ఓకే నోర్మై కా తోటి ఆగు. కా తోటి స్టార్ట్ చేయి. నువ్వు కూడా కాతోని పాడాలి. నువ్వు కూడా కా. ఎవరి దగ్గర కా పాటలు ఎండ్ అయిపోతాయో వాళ్ళతో గేమ్ స్టార్ట్ చేస్తాం. ఓకే కల్లోకి దిల్లోకి లమ్మేలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో. అది పిల్లో దుప్పటి కాదు అది పిల్లో. అది పాటల మధ్యలో మాటలు లేవు. టైమర్ పెట్టాలి. కన్నాని దురించరా నా కన్నాని దురించరా. కృష్ణుడు కూడా ఇరిటేషన్ వచ్చి ఉంటుంది పాట. కన్నుల్లోని రూపమే నువ్వు పాడు చాలు. అంత గుండెల్లోని ఆవిడకి వచ్చారు కానీ నాకు వచ్చారు. ఆయన వస్తారు చూసుకోండి మరి. అయిపోయింది పాడిసావా. కన్ను కొట్టినా నిన్ను కొట్టదా రేగేతునిగా. కోయ్ కోయ్ కోడిని కోయ్ 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 చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి. కాదండి ఒక్క నిమిషం. కోయి కోయి కూడా పాట అనేది. కేతో స్టార్ట్ అయ్యేది ఏదైనా పాడొచ్చు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ ఓ చందమామ. ఓకే కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి. ఇంటి ఎంత నాలెడ్జ్ ఉందా. నువ్వే దాన్ని ఎదగనీయట్లేదు. కాకమ్మ 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 కాకమ్మ. పోయింది, పోయింది. నువ్వే మా guest అమ్మ. పోయింది, ఇది లేదు, ఇది లేదు అసలు ఇది లేదు. రాయమన్నారు కానీ కాకమ్మ కథలకు వచ్చి కాకమ్మ మీద పాట పాడబడితే కాకమ్మ ఎంత ఫీల్ అవుద్ది. నేను చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆశిరెడ్డి. ఓకే ఎస్. వర్షం ప్రభాస్ రాత్రి ఆరేసుకోబోయి పారేసుకున్నాను. 6 అడుగులు ఉంటాడా అద్దా సర్ప్రైజ్. ఒక వర్షం కురిసిన రాత్రి నేను అలా మేడ మీదకి వెళ్ళి ఆరేసుకోబోయి రాత్రప్పుడు రాత్రప్పుడు నా చేతిలో ఉన్న బట్టలు ఇలా ఆరేస్తుంటే నేను అక్కడ హరి లాంటోడిని ఒకడిని పిలిచి, అరిలా అంటాడు ఎందుకు నీకు? సరే హరియే ఊరుకోండి అనుకుందాం, చెప్తున్నారు కదా. హరియే అనుకుందాం. హరిని పిలిచి, హరి ప్లీజ్ హరి నాది ఒకటి ఆరేయాలి ప్లీజ్, కెన్ యూ ప్లీజ్ కమ్ అంటే వచ్చాడు. Yes. ఇలా ఆరేసే లోపు గాలొచ్చి అది వెళ్ళిపోయింది, పారేసుకున్నాడు. అది చాలా హైట్ గా ఉంది. సో ఇంకొక 6 feet టాల్ మహేష్ బాబు లాంటి ఒక మిల్క్ బాయ్ హ్యాండ్సమ్ బాయ్ అక్కడే ఉన్నాడు. వీడెందుకు అప్పుడు అదే నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి తుప్పాసలతో తిరిగే బదులు అబ్బా 6 feet కదా అన్నిటికీ యూజ్ అవుతారని చెప్పి అప్పుడు ఆ 6 feet 6 అడుగులోని పిలిచి అదే క్లాత్ తీసుకెళ్లి మళ్ళీ ఆరేసుకొని పారేసుకోకుండా వెనక్కి తిరిగి హరి వైపు చూసి అది దా సర్ప్రైజ్ అని. అసలు అతను కట్టేసింది ఆశ ఈ రౌండ్. సర్ప్రైజ్ వాడికా నాకా? నీకేరా ఇదే కదా ప్రతి రౌండ్ కి సర్ప్రైజ్ అనేవి అయితే. ఓకే ఇప్పుడు నీకు ఇస్తా. నీలో ఉన్న క్రీప్ ని పక్కన పెట్టి రైటర్ ని బయట పెట్టి సరేనా? క్రీప్ అంటే చిల్లరా అంతే అబ్సల్యూట్లీ ఎగ్జాక్ట్. అయినో నేను కూడా యూఎస్ వెళ్ళిపోవచ్చు, ఇంగ్లీష్ మనకు బాగా వస్తుంది. ఐఎమ్ క్రీప్ అనుకుంటే ఎంటర్ అవ్వచ్చు. మిస్ ఇండియా అక్కడే పోతుంది. ఓకే అక్కడ కుర్చీని మడత పెట్టి పెగ్ గుడిసా బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే ఎంతో మంది మిస్ ఇండియాలు అందం చూసి హరినే పెళ్లి చేసుకుంటా, హరినే ప్రేమిస్తా అక్కడ కాపు తర్వాత గుడిసిపోయారు. ఏమండి ఆవిడ కథలో నేను వచ్చానా? నా వచ్చావు ఎందుకంటే 3 సార్లు వచ్చావు, కథలోకి వచ్చావు, ఇక్కడికి కూడా వచ్చావు. గుడిసె అంటే ఆవిడకి ఆ గుడిసె అనుకున్నారు. గుడిసే పోయారు. ఏమండి మీ యూఎస్ఏ అంటే గుడిసెలోకి పోయారు. తెలుగు గుడిసె వేరే, మీ ఇంగ్లీష్ గుడిసె వేరే. ఓకే ఓకే మా గుడిసెలో మీరు ఎందుకు దూరుతారు? నా షోలో ఇప్పుడు దాకా ఎవరు కొట్టుకోలేదు, మీరు దయచేసి కొట్టుకోకండి. ఏమంటే బీపీ తెప్పిస్తున్నారు. వద్దు కొట్టుకోకలగా కంటిన్యూ. అక్కడ కాదు కొట్టుకోవాల్సింది.
ఓకే మిస్ ఇండియాలు ఎంత మందిని వెనకాల పడినా మిస్ ఇండియాలో ఎంతమంది వచ్చి హరి అందం చూసి హరి నన్ను పెళ్లి చేసుకో నన్ను ప్రేమించు అని నా వెనకాల పడుతుంటే కల కల కుర్చీ మడత పెట్టి వాళ్ళని కొట్టేసి అలాగా అశు దగ్గర అసలు కుర్చీని మడత పెట్టి భయపెట్టచ్చు కొట్టడం ఎందుకు ఫిజికల్ కుర్చీ మడత పెట్టి వాళ్ళని భయపెట్టి అలా బయటకు వచ్చి వాళ్ళు పెట్టిన ఫ్రస్ట్రేషన్ ఒక పెగ్గేసి పెగ్గు తాగిన తర్వాత నా కోసం గుడిసెలో అశు అని అమ్మాయి ఎదురు చూస్తుందని తెలిసి 3 రోజుల నుంచి తిండి లేక నా కోసం ఎదురు చూస్తుందని తెలిసి పాప మా గుడిసె కారిపోతున్నా హరి కోసం కన్నీరు కారుస్తుందని తెలిసి ఆ పెగ్గు అలా పక్కన పెట్టి అశు నీ కోసం వస్తున్నా అంటే గుడిసె లోపలికి వెళ్ళాక లాస్ట్ లో ఏముంది బోత్ ఆర్ నాట్ సేమ్ అది అశు కాదు అది అష్యూ కాదు బోత్ ఆర్ నాట్ సేమ్ మనకి ఇదే కరెక్ట్ లేని అడ్జస్ట్ అయిపోవడం అయినా కాకమ్మ కథలకి వచ్చి ఇప్పుడు దాకా ఇంత వరస్ట్ స్టోరీ చెప్పిన మనిషిని నిన్నే చూస్తున్నా మన నెక్స్ట్ రౌండ్ పేరు కాకమ్మ జోష్యం ఎన్ని కాకుండా కాకమ్మ జోష్యం ఈజ్ జనరల్ టాకింగ్ కామెడీ గిమిడీ పక్కన పెట్టి యా కాదు నోర్మే కాసేపు నీకు 5 minutes నో డైలాగ్స్ ఓకే అశు సో లైఫ్ లో అందరికి ఏమి జరగకుండా 1 dayలో ఫేమస్ అయిపోయి లైఫ్ అంతా హ్యాపీగా ఉండిపోయి అంత హ్యాపీనెస్ అలాగే ఉండదు లైఫ్ లో అందరికి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి లైఫ్ అన్నాక పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది నేను చెప్తాను ఓకే కానీ నీ పాస్ట్ లో ఏదైనా ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ కానీ ఏదైనా వన్ థింగ్ దట్ మస్ట్ హావ్ ఎఫెక్టెడ్ యూ ద మోస్ట్ ఐ వాంట్ టు నో ఎందుకంటే ఎప్పుడు మనం బయటకు వచ్చి మాట్లాడి ఏదైనా చేసి వైరల్ అయిపోవడం కానీ మన యాక్చువల్లీ మన హార్ట్ లో ఏముంటుంది అనేది ఎవరికి తెలియదు ఐ రియల్లీ want you to tell me is there an incident or a scene where you felt like ఇది జరగకపోతే లైఫ్ చాలా బాగుండేది అనేది ఏదైనా ఉందా జరగకపోతే లైఫ్ బాగుండేది అలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఏం లేవు బికాజ్ ఏది జరిగినా మన మంచికే అబ్సల్యూట్లీ ఎంత చెడ్డైనా ఎలాంటి వాళ్ళు తగిలినా సరే మన మంచికే సో అలానే తీసుకోవాలి అండ్ యా నీకు తెలిసినవే చాలా ఉన్నాయి బ్యాడ్ స్టోరీస్ ఐ థింక్ హెల్త్ రిలేటెడ్ ఐ థింక్ ఐ నో అ లాట్ హెల్త్ రిలేటెడ్ అయితే రీసెంట్ గా అయితే అదే జరిగింది బట్ అది కూడా ఏంటంటే ఫస్ట్ ఒక 1-2 weeks కొంచెం టైం పట్టింది డైజెస్ట్ చేసుకోవడానికి అసలు ఏంటో చెప్పవా నాకు ఐ రియల్లీ డోంట్ నో నాకు హెడేక్ తో స్టార్ట్ అయింది ఇది ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు బయటకు వచ్చిన తర్వాత హోటల్కి రీచ్ అయిన తర్వాత ఫుల్ విపరీతమైన హెడేక్ చాలా హెడేక్ వస్తుంది అయితే ఐ థాట్ ఇట్ ఈస్ అబ్నార్మల్ సో దిస్ ఈజ్ సంథింగ్ ఎవరో హ్యామర్తో కొడుతున్నట్టు సో ఐ వాజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు మూవ్ మై హెడ్ అటు ఇటు కూడా మూవ్ చేయలేకపోతుంది చాలా ఒక 1000 kgs బరువు వేస్తే ఎలా ఉంటుంది ఇట్ వాజ్ లైక్ దట్ సో ఐ కుడ్ feel some kind of liquid, some kind of sensation is moving, some edo ila yeah I could feel it, literally feel it under the skin, something is going on, some reactions evo avutunnayi annattu. So immediately I had to go to hospital ki ellin tarvata they told me that it's brain tumor annaka నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటో కూడా నాకు తెలియదు వాట్ ఈస్ ఇట్ నేను గూగుల్లోకి వెళ్ళి ఐ వాజ్ సీయింగ్ వాట్ ఈస్ ఇట్ అని అప్పటికే ఐ ఫీల్ వెరీ అసలు నాకేం అర్థం అవ్వట్లేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఇది కంగారు పడాలా లేకపోతే ఇస్ ఇట్ ట్రీటబుల్ ఆర్ ఇస్ ఇట్ స్ప్రెడింగ్ ఆర్ ఇస్ ఇట్ టైప్ ఆఫ్ క్యాన్సరా లేకపోతే ఏంటి అని. సో ఎప్పుడైతే అది ఓవర్ నైట్ సర్జరీ చేసి తీసేసారో బయోప్సీకి పంపించిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ 7 days. 7 days వెయిట్ చేసిన తర్వాత దోస్ 7 days వేర్ లైక్ ది టఫెస్ట్. ఫియర్ అంటే ఫస్ట్ ఒక ఫియర్ అనే వర్డ్ స్పెల్లింగ్ రాశాను నేను లైఫ్లో. ఆ 7 days అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రే. అది ఓకే రియల్గా స్ప్రెడ్ అయ్యి అది క్యాన్సర్ అయినా పర్వాలేదు, బట్ it should not affect my parents or they have to understand okay it's fine we are humans మనం రాకూడదు అనడానికి మనమే స్పెషల్ స్పీసీస్ కాదు రాకుండా ఉండడానికి. సో ఇట్ విల్ కమ్ అనేది నేను మైండ్లో ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇట్స్ ఫైన్ అని. బట్ 7th day డాక్టర్ వచ్చారు, రిపోర్ట్ తీసుకొచ్చారు, అదేదో సస్పెన్స్ లాగా వి ఆల్ ఆర్ వెయిటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. హీ సెడ్ ఇట్స్ నాట్ క్యాన్సర్ ఎస్. అండ్ దెన్ ఒక లాంగ్ బ్రెత్ తీసుకొని ఓకే బట్ వాట్ ఈస్ ఇట్ వీ హ్యావ్ టు అది తీసేశారు. బట్ హీ సెడ్ ఇట్ ఈస్ డీప్ డౌన్ చాలా లోపల లేయర్స్లో ఉంది. సో అంత లేయర్స్లో నుంచి తీసేటప్పుడు మేబీ ఇంత ఒక 1% or 2% ఉండిపోవచ్చు అవకాశం ఉంది, బట్ వీ హ్యావ్ రిమూవ్డ్ ఇట్ మ్యాక్సిమం 99%. అది ఒకవేళ పెరిగితే
దెన్ యూ మైట్ హ్యావ్ టు ఫాలో అనదర్ మెడికేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనదర్ స్టేజ్ వేర్ ఐ కుడ్ సీ మై సెల్ఫ్. ఇదంతా ఒక హాఫ్ షేవ్, అరగుండు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. అంటే మనం ఆలోచించాం, హెయిర్ కట్ కూడా చాలా ఆలోచించి చేసుకోవాలా వద్దా, సరేలే హెయిర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు చాలా ఉంటుంది కదా. సో అలా అనుకుని ఇంకా చూసిన తర్వాత అయిపోయింది దాన్ని. ఇంకా ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్, బికాజ్ ఎప్పుడో చిన్నప్పుడు చేశారు తిరుపతి వెళ్ళినప్పుడు గుండు అనేది. ఇప్పుడు హెయిర్ లేపితే అది ఎప్పుడు వస్తుందో అంత సైన్స్ కూడా నాకు తెలియదు, వెనకాల ఒక హెయిర్ పెరగడానికి ఎంత టైం పడుతుంది. సో ఇంకా అలా యాక్సెప్ట్ చేసి ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ ఇట్ హ్యాపెన్. ఏదైనా అవ్వచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళకన్నా మనకన్నా ఎలాంటి రకమైన ప్రమాదాలు కూడా రావచ్చు. ఏదో ఫేవర్లో ఇవి అవే కాదు, పెద్దవి కూడా వస్తాయి. బట్ ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ చేసేస్తే 50% స్ట్రెస్ పోద్ది. Ashu, I'm so proud of you. I'm so proud of you. I didn't know. I only knew 2-3 years ago నీకేదో చిన్న స్కిన్ ఇష్యూ ఉండింది or whatever. నువ్వు షోలోంచి వెళ్ళిపోయావు. But I thought that's about it. But ఇన్ని బ్యాటిల్ చేసావని నాకు తెలీదు. I'm so proud of you. And things like this happen to rediscover ourselves. మనలో ఇంత ఉందా, మనం ఇంత చేయగలుగుతామా, ఇంత అబ్రాడ్ గా ఆలోచిస్తామా అన్నట్టు అలా. ఇలాంటిది మళ్ళీ లైఫ్ లో నీకు ఎప్పుడు జరగకూడదని కాకమ్మని మనకి తెలిసిన వాళ్ళకి, మన చుట్టుపక్కల ఎవరికి యాక్చువల్లీ జరగకూడదు అనుకోవడం కన్నా జరిగినా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళకి కరేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఐ రియలీ విష్ యూ ద గ్రేటెస్ట్ ఆఫ్ సక్సెస్. ఇన్ని చూస్తున్నావు అశు, ఫ్రమ్ వేర్ టు వేర్. మనం నీ జర్నీ కూడా చూసుకోవాలి. ఫ్రమ్ వేర్ టు వేర్ యూ హ్యావ్ కమ్, యూ బికమ్ అ స్టార్ నౌ. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ టు బి అ స్టార్. యా ఓకే. సో నీ ఫ్యూచర్ ఏంటో చూద్దాము. కాకమ్మ నాకు ఇంకా జరిగినవి చాలమ్మా. నాకు ఇంకా జరిగినవి చాలు. నాకు లైఫ్ గురించి మొత్తం అర్థమైపోయింది. నాకు లైఫ్ గురించి మొత్తం అర్థమైపోయింది. నేను ఒక హస్బెండ్ కి రెడీగా ఉన్నానమ్మా. ఆ హస్బెండ్ ఎవరో చూసిద్దాం, కళ్ళు తెచ్చుకొని కొడతాను. Red and grey. Hey Google, పవన్ కళ్యాణ్ గారిలా రెడీ అవడం ఎలా? బయటికి వెళ్ళే లోపు ఆఫీస్ లోనే కొడతారు, ఆఫీస్ లోనే. Anyway, so Niku, I know you love Pawan Kalyan and I know I want you to have Pawan Kalyan, but he's unavailable. So someone like Pawan Kalyan, 6 అడుగులు ఉంది, అలాగే ఉండి నీ లైఫ్ లోకి వస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆకాశంలో శివుడు ఒక్కడే, భూమి మీద పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం లెట్స్ గో టు ద ఏకాకి. హరి, నీ పెళ్ళి ఎప్పుడు హరి? అది తెలియట్లేదు, అది జోషం చెప్తారని వచ్చా. అది తప్ప అన్ని అయిపోయాయి. అది తప్ప అన్నీ అయిపోయా. ఇంకెందుకు మరి పెళ్లి? అంటే ఏజ్ అయిపోయింది, జుట్టు ఊడిపోయింది, బ్రేకప్ అయిపోయింది. సరే, ఇదంతా కాకుండా బాగా కామెడీ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. జనరల్ గా వాళ్ళు సాడ్ పీపుల్ ఉంటారు, సాడ్గా ఉంటారు కాబట్టి జనాలను ఎలా నవ్వించచ్చో వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. సో నువ్వు ఏ సాడ్ స్టోరీ లేకుండా నువ్వు ఓవర్ నైట్ ఇక్కడ దాకా అయితే రాలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ స్టోరీ ఏంటి, అసలు లైఫ్లో నువ్వు చూసిన మోస్ట్ బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి? అంటే ఈ రైటింగ్, యాక్టింగ్ ఇవన్నీ కాకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హరి, నువ్వు లైఫ్లో చూసిన బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి అని నేను అడిగితే నువ్వేం ఆన్సర్ చెప్తావు? బేసిక్గా అంటే నా లైఫ్లో నేనని కాదు, ప్రతి ఒక్కరు కష్టాలు ఉంటాయి, కానీ నేను నాకు ఉపదేశం నేను స్ట్రగుల్సే చూసా. మా నాన్న బేసిక్గా ఫార్మర్, మా అమ్మ నాన్నకి అసలు బేసిక్గా జీరో నాలెడ్జ్ అనమాట, ఏమీ తెలియదు. వాళ్ళు వెళ్ళడం పొలంలో, ఇద్దరు కష్టపడతారు, పొలంలోంచి రావడం మాకు పెట్టడం. మా నాన్నకి ఇద్దరిని చదివించే స్తోమత లేదు, నేను మా చెల్లి ఇద్దరిని చదివించే స్తోమత లేదు. అయితే ఒకరిని చదివించాలి, మంచి చదువు చదివించాలి. నేను అప్పుడే అర్థం చేసుకుని రెసిడెన్షియల్ అని ఉండేది అనమాట. అది రాసేసి అప్పుడే చిన్న 4th క్లాస్లోనే నేను ఒక 400 కిలోమీటర్ల దూరం అమలాపురం వెళ్ళిపోయి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. మీరు నమ్మరు, 250 మంది ఉంటారు స్కూల్లో, వాళ్ళకి 8 ట్యాప్లే ఉంటాయి అక్కడ వాటర్ రావడానికి. అందులో 4 ట్యాప్లు పనిచేస్తాయి, గంట సమయం ఉంటుంది. ఆ గంటలో 200 మంది స్నానం చేయాలి. ఎలా బతికామో తెలియదు. నమ్మరు, స్నానం చేయక ఈ చేతికి ఉంటుంది కదా కుడి చేయి, గజ్జి అంటారు, ఇంత వచ్చేది. మేము అన్నం తింటుంటే ఆ బ్లడ్ అన్నంలో పడిద్ది తెలుసా, అలా 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 పెరిగాం. ఉదయం 4 ఇడ్లీలు పెట్టారు. నేనే కాదు, నేనేం చెప్పట్లా, రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన అందరూ నేను కళ్ళను చూసాను. రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారని చెప్పి కంచాలు పట్టుకుని ఇలా చూసేవాళ్ళు.
అంతా లైన్ కడితే పెద్ద లైన్ కడితే 4 ఇడ్లీలు వేసేవాళ్ళు. ఆ 4 ఇడ్లీలతోనే పడికేసి ఆ చట్నీ కొంచెం ఎక్కువ వేసుకుని అది నాకేసి పడుతుంది. అలాంటి ఒక్కొక్కసారి నైట్ ఫుడ్ పెడితే అది ఏ ఫుడ్ కూడా అది ఏ కర్రీ కూడా మాకు తెలిసేది కాదు. చైల్డ్హుడ్ ఇది నీది. కానీ ఇదేది ఎప్పుడు మా అమ్మకి చెప్పరు ఎవరు అక్కడ. అక్కడ నాకు నచ్చేది ఏంటంటే ఫుడ్ ఎలా పెట్టినా ఎలా ఉన్నా సరే చదువు 9 గంటల వరకు. ఈ రోజుల్లో పిల్లలు 9 గంటల వరకు చదువుకుంటారా అంటే 8 గంటలకే ఫోన్ చూసిపోయాను. ఆ రోజుల్లో 9 గంటల వరకు చదువుకుంటారంటే సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా 11 గంటల వరకు చదువుకుని ఉన్నారు. అలాంటి ఫుడ్ తిని కూడా నాకు అందుకే క్రిస్టియన్ స్కూల్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి లైఫ్ చూస్తాం. బహుశా నేను అక్కడ తినేవాడిని కాదు, అందుకే నా శరీరం ఇప్పటికీ ఇలా ఉండిపోయింది. సరే అక్కడితో నాకు కష్టాలు అయిపోయి ఇంకా నేను అనుకునే లోపు ఇంటర్మీడియట్ వచ్చింది. ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో నాకు మంచి మార్కులు వచ్చాయి, 546 వచ్చాయి. వావ్. మా నాన్నకి సంవత్సరం అంతా కష్టపడితే వచ్చేది 30,000 40,000. నా కాలేజ్ ఫీజు జాయిన్ చేస్తే 40,000 50,000. ఎక్కడి నుంచి చేస్తాడు మా నాన్న? ఇన్ని చదివించాలా వద్దా? జాయిన్ చేస్తే డబ్బులు ఎలా కట్టాలి, ఎలా చదివించాలి? ఇన్ని వాళ్ళందరూ జాయిన్ చేయంటే పాపం జాయిన్ చేసాడు, ఏదో కష్టపడ్డాడు. నాకు అక్కడ నేను రిగ్రెట్ ఫీల్ అయింది ఏంటంటే మా నాన్న నాకు 50,000 కట్టేవాడు సంవత్సరానికి. నాకు ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. అయ్యో, చదువుతుంటే కళ్ళ నీళ్ళు వచ్చి ఇంగ్లీష్ అర్థం కాదు. అందరూ ఇంగ్లీష్ నుంచి వచ్చారు, మొత్తం అంతా ఇంగ్లీష్ చెప్తున్నారు. పక్కన అడుగుదామంటే చెప్పాడు కాదు, ఏం అర్థం కాదు. డబ్బులు కడుతున్నాడు, నాన్న డబ్బులు కడుతున్నాడు. అరే ఏమో నేను చదవకపోతే నాన్న పాపం అప్పు చేసి మరీ కడుతున్నాడు. ఏంటి ఎంత స్ట్రగుల్ ఫీల్ చేశాను నాలో. నేను పుస్తకాలు పట్టుకొని కుస్తీ పట్టేసి 430కి అప్పుడు 422 తెచ్చుకున్నా. అప్పుడు మళ్ళీ హ్యాపీ అనిపించింది. తర్వాత కట్ చేస్తే ఎంసెట్. ఇంకా నాకు ఇంగ్లీష్ రావట్లే. ఇంకా నేను ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలే. తల దించుకున్నాను నాన్న దగ్గర. సరేలేరా నాన్న ఏమనలా. సరే బీటెక్ ఏదో చిన్న కాలేజీలో జాయిన్ అయ్యా. బీటెక్లో నేను నెలలో రూములు ఉండేవాడిని, ఎంబీపీ కాలనీలో ఉండేవాడిని వైజాగ్లో. నెలకు నాకు రెంట్ 7,000. మా నాన్న 5,000 కానీ ఎక్కించే స్తోమత లేదు మా నాన్నకి. 5,000 ఇచ్చేవాడు మా నాన్న. 5,000 అలా రూమ్ రెంట్ కట్టేసేవాడిని. మరి మిగతా నెల అంతా నేను ఎలా బతకాలి? ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తే అందరూ క్యాంటీన్కి వెళ్ళి తింటే ఎవడైనా ఒక 10 రూపాయలు ఇస్తే ఒక చపాతీ కొనుక్కుందాం. ఎవడైనా సారీ అది ఇంకా చాలు అయిపోయింది. నేను ఇంకా వినదలుచుకోలేదు స్టోరీ. మై గాడ్, ఐఎమ్ గోయింగ్ టు క్రై. వీటన్నిటిలోంచి బయటకు ఎలా వచ్చావు? I know, I'm also getting very emotional. ఎవడోడు ఇస్తే తిందాం అని చెప్పేవాడిని, వెళ్ళేవాడిని. ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు దాడే కదా. రూమ్ బెంచ్ దగ్గర కూర్చుంటే వచ్చి ఫ్రెండ్స్ అడిగారు, ఎరా భోజనం చేసేవాడిని అంటే వాళ్ళందరికీ తినలేదని చెప్పాలి. అది చెప్పడం నాకు మొహమాటం. అందుకే క్యాంటీన్కి వెళ్తాను వెళ్ళి అక్కడ వాటర్ ట్యాప్ ఉండేది, తాగేసి వచ్చేసేవాడిని. తాగితే కడుపులో నీళ్ళు ఉంటే ఒక 2 గంటలు మనకు ఆకలి తెలియదు. ఆ తర్వాత రూమ్కి వెళ్ళేవాడిని. రూమ్లో కూడా ఏముండేది కాదు. ఒకరోజు రైస్ పెట్టుకొని రూమ్ అంతా ఎతికెత్తే 2 రూపాయలు కానీ పెడితే పరిగెట్టి వెళ్ళి పచ్చడి బయటలు కొనుక్కొని వచ్చి అన్నం తినేసాను, ఆకలి తట్టుకోలేక. అట్లా పెరిగేసాం. అక్కడితో పని అయిపోయింది. ఇక్కడికి వచ్చాను, ఇండస్ట్రీకి వచ్చాను. నేను అప్పుడు ఎర్న్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. 5,000 ఫస్ట్ నా పేమెంట్ 5,000 ఎర్న్ చేసుకోవడం వచ్చింది. నా బట్టలు ఏం కొనుక్కుంటున్నా, మా నాన్న అడగట్లా. అమ్మ చాలు కష్టాలు అయిపోయాయి, ఇంకా ఏడాల్సిన అవసరం లేదనుకున్నా. అంటే ఇంత ఇమోషన్ ఉందని నాకు తెలీదు. బట్ నీ మీద ఎన్ని జోకులు వేసినా ఎంత వేసినా ఐ థింక్ ఎవ్రీబడి కేర్స్ ఫర్ యూ, ఎవ్రీబడి టేక్స్ కేర్ ఆఫ్ యూ. ప్రస్తుతం నువ్వు ఎంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్కి వచ్చేసావు అంటే లైఫ్లో ఇవన్నీ ఒకప్పుడు బాధలు. అండ్ ఐ థింక్ నువ్వు మళ్ళీ ఫుడ్ కోసం ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఆశు నీకు లైఫ్ లాంగ్ ఫుడ్ అయితే పెడుతుంది 100%. హరియే పెట్టాలి. ప్రస్తుతానికి మా అందరికన్నా ఎక్కువ సంపాదిస్తుంది నువ్వే కాబట్టి నువ్వే మాకు డబ్బులు మా ఫుడ్ పెట్టాలి. ఇవన్నీ కాకుండా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచ్యులేషన్స్. అండ్ నీ ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఇలాంటివి ఏవి ఉండకూడదని, నీకు ఒక పండు లాంటి పిల్లలు పుట్టి మంచి వైఫ్ దొరికి నీ లైఫ్ నువ్వు ఎలా కోరుకుంటున్నావు అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా అసలు నీ ఫ్యూచర్లో ఏముందో ఒకసారి బాల్ పట్టుకో చూసేద్దాం. కాకమ్మ 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 ఓ మంచి కాకమ్మ. తినడానికి తిండినిచ్చావు, తినడానికి తిండి ఇచ్చావు, రాయడానికి బుక్ ఇచ్చావు, రాయడానికి బుక్ ఇచ్చావు, పెద్ద పెద్ద టీవీ షోలు ఇచ్చావు, పెద్ద పెద్ద టీవీ షోలు ఇచ్చావు. నాకు ఇంకొక చిన్న కోరిక ఉంది, ఆ చిన్న కోరిక కూడా నువ్వే తీరుస్తావు. అదేంటో చూపించు. రాయడానికి పెన్ ఇచ్చావు, ప్రేమించడానికి అశుని ఇచ్చావు. నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఆ కోరిక ఏంటో నువ్వే తీరుస్తావు. సారీ వీడెంట్రీ ఏంటి రా బాబు. బేసిక్ గా తారకన్ను తోటి ఒక
ఫోటో దిగడం కోసం నువ్వు చాలా వెయిట్ చేసి మిస్ అయ్యావని విన్నాను. తారకన్నతో నేనైతే ఫోటో ప్రామిస్ చేయగలుగుతాను, నీకు ఫోటో అయితే ఇప్పించేస్తాను. ఓకే, అది కాకుండా ఆయనతో నువ్వు ఎందుకో స్క్రీన్ షేర్ చేసుకుంటావని, నువ్వు ఆయనకి రాస్తావని మా కాకమ్మ చెప్తుంది. గట్టిగా అనుకో స్వామి, గట్టిగా అనుకుంటా, అయిపోతుంది అంతే. గొంతు పోయేంత గట్టిగా అనుకుంటా, జరుగుతుంది అంటే. ఎనీవేస్ ఎన్టీఆర్ గారు, మీరు ఇది చూస్తుంటే ఒక ఫ్యాన్ మీకోసం తాతలాడిపోయి అన్నపూర్ణ స్టూడియోస్ బయట మీకోసం వెయిట్ చేసిన రైటర్. ఈస్ వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్, టూ టాలెంటెడ్. 2 పీకండి కావాలంటే కానీ ఒకసారి పిలిచి ఫోటో దిగండి. అండ్ ఓకే, ఇంతటితోటి మన కాకమ్మ జోష్యం అయిపోయింది. అండ్ హరి చెప్తారా? పట్టుకో. అలా నా ఫ్యూచర్ చూసారు ఎంత ఫాస్ట్ గా వచ్చింది. ఓకే, నువ్వు ఫ్యూచర్ లో ఇలాంటి సైజే నువ్వు చేయి కింద నుంచి చెప్పమ్మా. నువ్వు జిమ్కి వెళ్తున్నావు కాబట్టి పెంచాల్సింది పెంచమని, అబ్బాయిలాగా ఇలా పెంచొద్దని దయచేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బయట తేజు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బట్ తేజుని గెలకాలంటే చాలా మంది బాయ్స్ కి సుస్సు. అలాగే ఉండండి కొడుకల్లారా. సో నువ్వు కూడా కొడకల్లారా అన్నం మానేసి ఏ కొడుకునో కూతురునో కనాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆశు. పాపం ఆశుకి తెలిసిన హ్యాపీనెస్ ఏంటంటే ఫ్యామిలీ, పిల్లలు. బట్ అవి కాకుండా చాలా హ్యాపీనెసెస్ ఉన్నాయి. అండ్ నాకు లైఫ్ లో పెళ్లి చేసుకోవాలని ఉంది. ఐ రియల్లీ వాంట్ టు గెట్ మ్యారీడ్, బట్ ప్రేమ కోసం పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు ఒక అబ్బాయి నచ్చి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నేను ఎక్సైటెడ్ గా ఉండాలి, కానీ ఎవడు పెళ్లికి వెళ్ళినా ఈయన ఎందుకు చేసుకుంటున్నా అన్నట్టు చేసుకుంటున్నారు. అబ్బాయిలు అందరూ దొంగన కొడుకులాగే ఉన్నారు. అబ్బాయిలు ఎప్పుడు దొంగన కొడుకులాగా, కానీ ఎవడో ఒక రాజు వస్తాడు. ఏమండి, మంచోళ్ళు దొరకరు అంటారు, మంచోళ్ళు పక్కన ఉంటే పట్టించుకోరు. ఏ చెప్పరేంటండి బాబు? మంచోడు మంచోడు మంచం కిందకి దూరినా. నువ్వు ఒక సర్ప్రైజ్ అడిగావు కదా, ఇక్కడ కూర్చో. మా కాకమ్మ ఇప్పటికీ నా బాధను అర్థం చేసుకుంది. వాడికి పాపం చిన్నప్పుడు ఫుడ్ లేదు, బుద్ధు పెట్టి అవి మర్చిపోండి, పర్లేదు. బుద్ధ లేని వాడికి బుద్ధు పెట్టడంలో తప్పులేదు. హలో, ఏంటి నీకున్న బిగ్గెస్ట్ ఫెటిష్ ఏంటి? ఫీట్ ఫెటిష్. ఫీట్ ఫెటిష్ అంటే నేను ఏం ఆపేసి ఆర్జీవి గారి ఫీట్ ఫెటిష్ సీన్ ఇప్పుడు నేను రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. నిజానికి నీలాంటి అందాన్ని చూసాక కాఫీ కూడా చల్లారి. అసలు నీతో మాట్లాడాలంటే ఎక్కడ కాదు, కాలు